గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. తొలి రోజు 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు అగ్రిమెంట్ కుదిరింది. డీప్ టెక్ ఫ్యూచర్ సిటీ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 1,04,000 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పింది. పవర్ సెక్టార్ లో 39,700 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్ లో 19,350 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్ ఇండస్ట్రీలో 13,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇవాళ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయనుంది సర్కార్. ముగింపు వేడుకలకు అట్టహాసంగా నిర్వహించనుంది. అతిపెద్ద డ్రోన్ షోతో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తుంది. 2 రోజుల సమ్మిట్ లో 27 ప్రత్యేక సెషన్లలో టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎనర్జీ, ఆర్థికాభివృద్ధి వంటి 15 ప్రధాన రంగాల్లో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందని చెప్పారు. 2047 నాటికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు స్వీకరిస్తున్నామన్న సీఎం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలన్నదే తమ ఆశయమన్నారు. లక్ష్యం పెద్దదైనప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు సీఎం రేవంత్. అందరి సహకారంతో లక్ష్యాన్ని ఆదుకుంటామని చెప్పారు ముఖ్యమంత్రి. నిర్ణీత లక్ష్యాలను నిర్దేశించుకుని తెలంగాణ ముందుకెళ్తుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అన్ని రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభించారు గవర్నర్. సోమవారం మధ్యాహ్నం 1:30 సమ్మిట్ ను స్టార్ట్ చేశారు జిష్ణుదేవ్. సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమ్మిట్ కు ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులు అటెండ్ అయ్యారు. ఎన్నికల కోసం విజన్ డాక్యుమెంట్ తయారు చేయలేదని, భావితరాల కోసం రోడ్ మ్యాప్ తయారు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని వర్గాల ప్రజల ఆలోచనలు తీసుకునే డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ టాప్ లో ఉందన్నారు ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో ఏఐ వర్సిటీ రాబోతుందని చెప్పారు. హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ టాప్ లో ఉందన్నారు. రాష్ట్రాల మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. 2047 నాటికి భారత్ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర అతి పెద్దదిగా ఉండాలని ఆకాంక్షించారు కిషన్ రెడ్డి. వందే మాతరంపై చర్చలో ప్రధాని మోదీ సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వందే మాతరంతో ఆర్ఎస్ఎస్, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇటీవలే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుందని, కానీ వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తవుతున్నాయని చెప్పారు. అలాంటప్పుడు వందే మాతరం ఉద్యమంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు ఎంపీ వంశీకృష్ణ. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 300కి పెంచుతూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య డబుల్ చేసింది సర్కార్. ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో వార్డుల సంఖ్య పెంచింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డ్ రీ ఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు కమిషనర్. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన చారిత్రక రోజైన రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలించిన రోజును పండుగలా జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9 ఒక మైలురాయి అని ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. తొలి విడత పల్లెపోరుకు ఇవాల్టితో ప్రచారం ముగియనుంది. 11న తొలి విడత పోలింగ్ కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం గ్రామీణ ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వివరాలను ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12,723 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా మొత్తం 1,66,48,496 ఓటర్లున్నట్లు లెక్క తేల్చింది. ఇందులో 81,38,937 మంది పురుషులు, 85,0959 మంది మహిళా ఓటర్లున్నారు. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 3.70 లక్షల మంది అధికం. ఇతరులు 500 మంది ఓటర్లున్నారు. ఇండిగో సంక్షోభానికి తెరపడింది. ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు తిరిగి ఎగురుతున్నాయి.
1800 ఫ్లైట్లు దేశ విదేశాలకు వెళ్తున్నాయి. వారం రోజుల పాటు ఫ్లైట్ క్రైసిస్ తో విమానాల రద్దు, సాంకేతిక లోపంతో లగేజీ చేతికందినా నానా ఇబ్బందులు పడ్డ ప్యాసింజర్లకు కొంత ఊరట లభించింది. అంతేకాదు ప్రయాణికులకు చెల్లించాల్సిన 827 కోట్ల రీఫండ్ చెల్లించింది. మిగతావి డిసెంబర్ 15 లోపు సెటిల్ చేస్తామని ప్రకటించింది. నిన్న ఇండిగో 90% విమానాల సేవలు ప్రారంభించాయి. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన 1800 విమానాలలో 1650 విమానాలు పనిచేశాయి. ఎయిర్లైన్స్ మొత్తం నెట్వర్క్ లో 90% ఆన్ టైం పర్ఫార్మెన్స్ ను రిపోర్ట్ చేశాయి.